ఇప్పుడు సార్ ఆయన సిటీలో ఉన్నాడు కదా, దాదాపు సంవత్సరం ఉన్నా ఎందుకు పట్టుకోలేకపోయారండి అప్పుడు? అంటే సిటీలో ఉండేవాడు కాదు, మ్మ్. ఆయన బయట ఉంటూ అప్పుడప్పుడు వచ్చి కొద్ది రోజులు ఉండేసి వెళ్ళిపోతుండేవాడు అంతే. అది చిలుకలు కూడా లిమిట్స్ లో ఉండేవాడు కదండి. ఎక్కడ అంటే ఏంటంటే మెయిన్ సాఫిస్టికేషను, చాలా టెక్నాలజీని గురించి బాగా అవగాహన పెంచుకోవడము, పోలీసుల్ని ఎట్లా అవాయిడ్ చేయాలని తెలుసుకోవడము, ఆ ప్రాంతాల వల్ల అతను కొద్దిగా పట్టుకోవడం అనేది కొద్దిగా ఇబ్బంది, కష్టపడి ఉండేది. ఓకే సార్, మీరు నక్సల్స్ మూవ్మెంట్ చూశారు, ఇటు ఇండియన్ ముజాహిద్దీన్ వాళ్ళు, వీళ్ళ ఐడియాలజీ వేరా, వీళ్ళది రెండు ఒకటేనా? ఇద్దరు వైలెన్స్ చేస్తుంటారు, వీళ్ళిద్దరు ఎవరు బెస్ట్ అంటారు? బెస్ట్ అంటే ఇప్పుడు బెస్ట్ అని ఎవరు చెప్పలేమండి, ఇద్దరిది కూడా వైలెన్సే. అవును. వైలెన్స్ బట్ ఈ ఇస్లామిక్ ఇదే ఈ ఇండియన్ ముజాహిదీన్ అంటే ఇన్నోసెంట్ చచ్చిపోతారండి. ఎక్కడెక్కడ ట్రైన్స్లో బాంబ్స్ పెడతారు, షాపింగ్ మాల్స్లో పెట్టేస్తారు. మొన్న కూడా చూశారు, రామేశ్వరం కేఫ్లో పెట్టేసి మాల్స్ పెట్టేశారు. మావోయిస్టులు కొద్దిగా సెలెక్ట్ టార్గెట్ చేస్తుంటారు, వాళ్ళకి ఎవరైతే వ్యతిరేకంగా పనిచేస్తున్నారో ఇన్నోసెంట్ జోలికి వెళ్ళరు. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో అది వీళ్ళకి వాళ్ళకు ఉన్న డిఫరెన్స్. బట్ వైలెన్స్ అనేది బోత్ గ్రూప్స్లో వైలెన్స్ కామన్. ఓకే సార్, పల్నాడు తర్వాత కౌంటర్ రిలీజ్ తర్వాత అండి, నేను కౌంటర్ ఇంటి తర్వాత ఒక 1 year సూడాన్కి వెళ్ళానండి, యుఎన్ మిషన్కి వెళ్ళాను. అక్కడ సౌత్ సూడాన్ అనేది ఒకే కంట్రీ. అక్కడ సూడాన్లో ఏంటంటే ముస్లిమ్స్, క్రిస్టియన్స్. నార్త్ సూడాన్ అంతా ముస్లిమ్స్ ఉంటారు, సౌత్ సూడాన్ అంతా క్రిస్టియన్, రకరకాల ట్రైబ్స్ ఉంటాయి, వాళ్ళు క్రిస్టియానిటీని ఫాలో అవుతుంటారు. బట్ రిసోర్సెస్ వచ్చేసి ఆయిల్ రిసోర్సెస్ అన్నీ కూడా సౌత్ సూడాన్లో ఉంటాయి. నార్త్ సూడాన్ వాళ్ళని మొత్తము వాళ్ళకి కావాల్సిన పైప్ లైన్ మాత్రం అక్కడి నుంచి ఉంటుంది, పోర్ట్ సూడాన్ అని, అక్కడే ఓన్లీ 1 పోర్ట్ ఉంటుంది. సో వాళ్ళు తరతరాలుగా వాళ్ళే డామినేట్ చేస్తూ ఈ రిసోర్సెస్ అన్నిటిని వాళ్ళే వాడుకొని ఆ నార్త్ సూడాన్ని డెవలప్ చేసుకొని ఈ ఏరియాని నెగ్లెక్ట్ చేస్తున్నారనే ఉద్దేశంతో దేర్ ఇస్ ఎ సివిల్ వార్. 25 years నుంచి అక్కడ నార్త్ సూడాన్కి సౌత్ సూడాన్ గొడవలు జరుగుతున్నాయి. అప్పుడు యుఎన్ మిషన్ ఎస్టాబ్లిష్ చేసి కొంత రెఫరెండం పెట్టాలి. అంటే ఏంటి, 2010 ప్రాంతంలో 2010లో ప్రజలు సుడాన్ కలిసి ఉంటున్నారా లేదా విడిపోతారా అని రెఫరెండం పెట్టాలి యాజ్ పర్ ద యుఎన్ బ్రోకర్డ్ అగ్రిమెంట్. ఓకే, దానికి అక్కడ డిప్లాయ్ చేశారు, స్టేజ్ బై స్టేజ్ చేయడానికి యుఎన్ ఫోర్స్ని డిప్లాయ్ చేశారు. అక్కడ సివిల్ పోలీస్, యుఎన్ పోల్ అంటారు, మమ్మల్ని పోల్ అంటారు. సివిల్ పోలీస్ టాస్క్ వచ్చేసి ట్రైనింగ్ ఇవ్వడం. అక్కడ సూడాన్ పోలీస్కి ఏంటంటే సివిల్ పోలీస్ కూడా అక్కడ 25 years వాళ్ళు కూడా వార్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళకి హ్యూమన్ రైట్స్ గురించి కానీ, ఇన్వెస్టిగేషన్ కానీ, కమ్యూనిటీ పోలీసింగ్, ఇవన్నీ డెమోక్రటిక్ పోలీసింగ్ మెథడ్స్ వాళ్ళకి తెలియదు. అందుకనే అక్కడ ఇంటర్నేషనల్ పోలీస్ ఆఫీసర్స్ని పంపించి వాళ్ళకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడం, రకరకాల ప్రజెంటేషన్స్ వాళ్ళకి చేసి ప్రాక్టికల్గా చెప్పడం, అది టాస్క్ అక్కడ. అంటే 1 year చేశారండి. 1 year అక్కడ. 1 yearలో మన ఇండియన్ పోలీస్కి సుడాన్ పోలీస్కి డిఫరెన్స్ కనిపించిందా? చాలా డిఫరెన్స్. సుడాన్ పోలీస్ అసలు చాలా ప్రిమిటివ్ కదండి వాళ్ళు. అంటే వాళ్ళదంతా కొద్దిగా మిలిటరీ స్టైల్ ఉంటుందా, పోలీస్ టైప్ ఉంటుంది. పబ్లిక్ యాటిట్యూడ్ అండి, పబ్లిక్ అంతా అవేర్నెస్ ఉండవు, రైట్స్ గురించి తెలియవు. అప్పుడంతా అక్కడ డిక్టేటర్షిప్ ఉండేది కదండి, సుడాన్లో అంతా డిక్టేటర్షిప్ ఉండేది. కాబట్టి చాలా బేసిక్ కమ్యూనిటీస్ కూడా ఏమి ఉండేవి కాదు అక్కడ. వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంది పోలీస్కి. ఓకే, సుడాన్ తర్వాత సుడాన్ తర్వాత నేను ఇండియాకి వచ్చానండి. అప్పుడు అక్కడ హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ డీసీపీగా కొద్ది రోజులు పనిచేశాను, దాదాపు 1.5 year పైన పనిచేశాను. ఇప్పుడు ఎవరండి సిపి గారు? ఏకే ఖాన్ గారు ఉండేవారు సిపి. అడిషనల్ సిపిగా సివి ఆనంద్ గారు ఉండేవారు. అది కూడా ట్రాఫిక్ కూడా చాలా ఇంట్రెస్ట్గా, అంటే సౌత్ జోన్ నేను ఇటుపక్క డీసీపీ ట్రాఫిక్ 1 అనేవాళ్ళు నన్ను. అంటే ఇటు మన బంజారా హిల్స్, అసెంబ్లీ, ఆ ప్రాంతం, పంజాగుట్ట, అంటే కోర్ సిటీ, అంటే మెయిన్ సిటీ అంతా వచ్చేది. బాగా అంటే చాలా కష్టపడి పనిచేయడం జరిగింది అప్పుడు. అడిషనల్ సిపి గారు కానీ. మీకు మెయిన్ అక్కడే కదండి, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇల్లు కూడా అక్కడ ఉండేది, రాజశేఖర్ మూవ్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే కోర్ మీరు వచ్చేసారి రాజశేఖర రెడ్డి గారు లేరు అనుకుంటా. ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నారు, చనిపోయారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. 2009 మీరు రోషయ్య గారు ఉన్నారు సీఎంగా, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా సీఎంగా ఉన్నారు. నేను కరెక్ట్. ట్రాఫిక్లో ఒక చిన్న క్వశ్చన్ అండి, హైదరాబాద్ పబ్లిక్కి ట్రాఫిక్ సెన్స్ ఉందనుకోవచ్చా లేదనుకోవచ్చు? ట్రాఫిక్ సెన్స్ పర్వాలేదండి, చాలా మటుకు డిసిప్లిన్ ఉంటుంది. అంటే సిటీ ఓల్డ్ సిటీలో కొద్దిగా వాళ్ళు సరిగా ట్రాఫిక్ ఫాలో గారు, బట్ కొత్త సిటీలో పర్వాలేదు, కొద్దిగా బెటరే ట్రాఫిక్ ఫైన్స్. సార్, ఆ ట్రాఫిక్లో మీకు 3 Eలు కనిపిస్తాయి,
ఎన్ఫోర్స్మెంట్, ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ మీది కాదు కాబట్టి ఈ రెండిట్లో మీరు దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు? అప్పట్లో ఇచ్చేవారు. ఎన్ఫోర్స్మెంట్ బాగా చేసేవాళ్ళము. అప్పుడు ఏం చేసేవారు అంటే వారానికి ఒక స్పెషల్ డ్రైవ్ మాదిరి చేసేవాళ్ళం. ఒక వారము ట్రిపుల్ రైడింగ్ అని, ఒక వారము నంబర్లెస్ ప్లేట్స్ అని, అట్లా ఎన్ఫోర్స్మెంట్ ఎక్కువ అవేర్నెస్ చేస్తుండే వాళ్ళము. అదే ఇంకోటి ఏంటంటే అప్పుడు గోషామహల్లోనే ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉండేది. తర్వాత బేగంపేటలో కూడా ఒక కొత్త ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని ఓపెన్ చేయడం జరిగింది. కంపల్సరీగా ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ అంటే బిఫోర్ ఎవరన్నా పట్టుకుంటే ఫైన్ వేసే ముందర వాళ్ళని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పంపించి అక్కడ ఫిలిమ్స్ అది చూపించి తర్వాతనే ఫైన్స్ వేసేవాళ్ళం. ఆ విధంగా ఎడ్యుకేషన్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఓకే ఇచ్చేవాళ్ళం. సార్, ట్రాఫిక్ తర్వాత ట్రాఫిక్ తర్వాత నేను తిరుమల తిరుపతి దేవస్థానంకు ట్రాన్స్ఫర్ అయ్యానండి. అక్కడ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్నాను. అక్కడ కూడా దాదాపు 1 year, 1.5 year, 1 year 10 months నేను పనిచేశాను. అక్కడ మీ అచీవ్మెంట్ ఏముందండి? అచీవ్మెంట్ అంటే మెయిన్ అక్కడ చాలా ప్రణాళికలు ఉన్నాయండి. అక్కడ మనకి తిరుమల తిరుపతి దేవస్థానం సెక్యూరిటీ గురించి చాలా కమిటీస్ స్టడీ చేసి రిపోర్ట్స్ ఇచ్చాయి. ఒకటి సుబ్రహ్మణ్యం గారి కమిటీ, తర్వాత ఆంజనేయ రెడ్డి గారు కొన్ని కమిటీ రిపోర్ట్స్ ఇచ్చారు. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వాళ్ళు కొన్ని కమిటీస్ ఇచ్చారు. ఆ సెక్యూరిటీలో వాళ్ళు ఇన్నర్ కార్డును మన మాడా వీధుల చుట్టూ ఒక మెష్ వేయాలి అని చెప్పేసి ఫస్ట్ రికమెండేషన్. తర్వాత అవుటర్ కార్డును చుట్టూ అంటే మెయిన్ ఫారెస్ట్లో నుంచి కూడా ఎవరు రాకుండా ఒక అవుటర్ కార్డు అని చెప్పేసి రకరకాల ప్రణాళికలు వాళ్ళు పెట్టారు. ఒక స్టాండర్డ్స్ ఇవి అచీవ్ చేయాలని పెట్టారు. వాటిలో ఇన్నర్ కార్డును నేను కంప్లీట్ చేయించేశాను. అంటే అప్పుడు ఈఓ గారు అందరూ సపోర్ట్, మెయిన్ సపోర్ట్. తర్వాత అవుటర్ కార్డును కూడా ఎలా చేయాలి అని చెప్పేసి అప్పుడే సర్వే చేసి ప్లాన్ అంతా ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడ మెష్ వేయాలి ఏంటి. ఇప్పుడు బైపాస్ రోడ్ వచ్చింది తిరుమల, అప్పుడే ఇనిషియల్గా ప్లానింగ్ జరిగింది. ఆ బైపాస్ వెంబడే అవుటర్ కార్డును కూడా ఉండాలి అని చెప్పేసి డెసిషన్ తీసుకున్నాం. తర్వాత బీడీ టీమ్ ఎక్విప్మెంట్, తర్వాత అలిపిరి చెక్ పోస్ట్లో కూడా అప్పుడు అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉండేవాళ్ళు వెహికల్స్ అన్ని చెక్ చేయడానికి. అక్కడ ఎస్పీఎఫ్ సిబ్బందిని పెట్టి సెక్యూరిటీ స్ట్రెంథన్ చేయడము. తర్వాత సీసీటీవీస్ చాలా తక్కువగా ఉండేవి తిరుమలలో. అప్పుడే బోర్డుకు చెప్పి ఒక 60 crores ప్రాజెక్టు సీసీటీవీస్ పెట్టడానికి అప్రూవల్ కూడా జరిగింది. సో దాని మీద సబ్సిక్వెంట్గా వచ్చిన వాళ్ళందరూ ఇవి బేసిక్ థింగ్స్, సీసీటీవీస్, సెక్యూరిటీ కార్డన్స్, ఇవన్నీ డెవలప్ చేయడం జరిగిందండి. సెక్యూరిటీకి కోఆర్డినేషన్, లోకల్ పోలీస్తో కోఆర్డినేషన్, ఐఎస్డబ్ల్యూతో కోఆర్డినేషన్, సెక్యూరిటీకి ఒక ఫోకస్ బాగా ఇవ్వడం జరిగిందండి.